దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి దివ్యక్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన క్రతువులైన 29న గోదావరిలో జరిగే సీతారాముల జలవిహారం హంస వాహనంలో తెప్పోత్సవ కార్యక్రమం తెల్లవారుజామున 30వ తేదీ జరిగే ముక్కోటి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉండడంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు, ప్రసాదం, ఇతర ఏర్పాట్లను దేవస్థాన ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా గోదావరిలో హంస వాహనంలో శ్రీ సీతారామచంద్ర స్వాముల జలవిహారం 29 సాయంత్రం జరుగుతుండటంతో అందుకు సంబంధించి గోదావరిలో హంస వాహనం ట్రయల్ రన్ రామాలయ కార్యనిర్వహణాధికారి దామోదర్, అర్చకులు, ఇరిగేషన్, పోలీస్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రామాలయం కార్యనిర్వహణాధికారి దామోదర్ మాట్లాడారు. ముక్కోటి వైకుంఠ ఉత్సవాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యాయని, రేపు 29న గోదావరిలో హంస వాహనంపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, తెల్లవారున 30వ తేదీ ఉదయం ఉత్తర వైకుంఠ దర్శనం కార్యక్రమం జరగనుందని, దీనికి సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రేపు సాయంత్రం జరగనున్న గోదావరి హంస వాహనం తెప్పోత్సవానికి టైలర్స్ ను వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించడం ట్రయల్స్ జరిగిందని, భక్తులందరూ తెప్పోత్సవం ఉత్తర ద్వార దర్శనానికి హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. దక్షిణ క్షేత్రంలో మనకి ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు మనకి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి వాటిలో భాగంగా మనకి ముఖ్యంగా 29వ తారీఖు, 30వ తారీఖు, 29వ తారీఖు సాయంత్రం మనకి తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించి మనం ఇక్కడ హంసవాహనం ఏర్పాటు చేస్తాం. ఈ హంసవాహనం ఏర్పాటు సంబంధించి ఇక్కడ మనం ఇప్పుడు ట్రయల్ రన్ నిర్వహించుకోవడం జరిగింది. మరి దీంట్లో మనకి ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖల వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క ట్రయల్ రన్ని మనం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం 30వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఉండేటువంటి దర్శనాన్ని వచ్చేటువంటి భక్తుల వీళ్ళందరి రద్దీని దృష్టిలో ఉంచుకొని మనం ఇక్కడ గోదావరి తీరాన మనం వీళ్ళందరూ కూడా తాత్కాలిక పెండాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ స్నానం ఆచరించి దర్శనార్థం టెంపుల్కి వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం సుమారు భక్తులు 60,000 నుంచి 20,000 మంది వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం 1,00,000 లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాం. ఈ 1,00,000 లడ్డూలు అన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం అక్కడ ప్రత్యేకంగా ఒక 6 కౌంటర్లు మనం సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా దర్శనార్థం కూడా మనకు అదర్ టెంపుల్ నుంచి వచ్చేటువంటి సిబ్బందిని కూడా మనం ఇక్కడ విధులు కేటాయించి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరూ కూడా దర్శనం కల్పించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ఈ యొక్క అవకాశాలన్నీ కూడా వినియోగించుకొని మరి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. మనకి తెప్పోత్సవ కార్యక్రమం వచ్చేసి మనకి 29 సాయంత్రం 6 గంటలకి మనకి స్టార్ట్ అవుతుంది. అది మనకి